హలో ఫ్రెండ్స్, అందరికీ నమస్తే అండి. వెల్కమ్ టు అవర్ ఛానల్. ఆంధ్రప్రదేశ్లో కౌలు సాగు చేస్తున్నటువంటి రైతులకు విశిష్ట గుర్తింపు సంఖ్యలను అయితే ఇవ్వబోతున్నారనమాట. వీటి కొరకు ప్రత్యేకమైన కార్డులతో పాటు రిజిస్ట్రేషన్స్ అనేవి జరగబోతున్నాయని చెప్పి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అయితే సమాచారం అయితే అందించింది. ఈ సమాచారం ఏ విధంగా ఉంది, వీటికి సంబంధించి ఎలా నమోదు చేసుకోవాలి, ప్రయోజనాలు ఏంటి అనేది ఈ వీడియోలో నేను మీకు చెప్తాను. ముఖ్యంగా వస్తున్నటువంటి మరొక వార్త ఏంటంటే, ఈ కార్డు ఉంటేనే అన్నదాత సుఖీభావ పథకానికి సంబంధించిన నిధులు అనేవి జమ అవుతాయని చెప్పే వార్త కూడా ఉందన్నమాట. వివరాలన్నీ కూడా క్లియర్గా చెప్తాను. వీడియోని పూర్తిగా చూడండి. అలానే మీకు ఇన్ఫర్మేషన్ నచ్చినట్లయితే లైక్ చేయండి. ఇక లేట్ చేయకుండా డైరెక్ట్గా టాపిక్లో కనుక వచ్చినట్లయితే, రాష్ట్రంలో కౌలు రైతులకు విశిష్ట గుర్తింపు సంఖ్య జారీ చేసేందుకు ప్రభుత్వం సన్నాహాలు అయితే చేస్తోంది. దీని ద్వారా భూములు ఉన్నటువంటి రైతులతో పాటే వీరు కూడా వివిధ రాయితీ పథకాలను ప్రయోజనాలు పొందే వీలుంది. అదేవిధంగా ఇప్పటి వరకు కేంద్ర ప్రభుత్వం భూములు ఉన్న రైతులకే విశిష్ట గుర్తింపు సంఖ్య ఇస్తోంది. వెబ్లాండ్ ఆధారంగా రైతుల యొక్క భూముల వివరాలను అనుసంధానం చేస్తోంది. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి సూచనలకు అనుగుణంగా వ్యవసాయ శాఖ కౌలు రైతులకు గుర్తింపు సంఖ్య జారీపై దృష్టి పెట్టింది. ఇప్పటికే పలు సమావేశాలు నిర్వహించి విధి విధానాలపై చర్చించిందన్నమాట. గురువారం సచివాలయంలో జరిగినటువంటి సమావేశంలో వీటిని ఖరారైతే చేశారు. సాంకేతికంగా పరీక్షించిన తర్వాత అమలు చేయనున్నారు. అగ్రిస్టాక్ కేంద్ర అధికారి రాజీవ్ చావ్లా, కేంద్ర సాంకేతిక సలహాదారులు సమర్థరామ్, రెవెన్యూ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి జయలక్ష్మి, వ్యవసాయ ఉద్యాన డైరెక్టర్లు కూడా ఈ యొక్క మీటింగ్లో పాల్గొనడం జరిగిందనమాట. ఈ సందర్భంగా కౌలు రైతులకు సంబంధించి రిజిస్ట్రీ నెంబర్ అనేది ఇవ్వబోతున్నారు. కాబట్టి ఇక్కడ బెనిఫిట్స్ ఏమేమి ఉంటాయంటే, గా సొంత భూమి కలిగినటువంటి రైతులకు ఏ ఏ బెనిఫిట్స్ అయితే వస్తాయో అవన్నీ కూడా మీకు రావడం జరుగుతుందని చెప్పి ఈ సందర్భంగా అయితే ప్రభుత్వం నుంచి అయితే సమాచారం. అయితే వీటిని ఇంకా కూడా ప్రాసెస్లోకి అయితే తీసుకురాలేదు. ఒకవేళ తీసుకొస్తే చాలా బెనిఫిట్స్ అనేవి ఉంటాయి. అవి ఏంటనేది నేను మీకు చెప్తాను. అగ్రి రిజిస్ట్రీ నెంబర్ అని చెప్పి మనకు లాస్ట్ ఫ్యూ మంత్స్ బ్యాక్ అయితే రైతులకు అందరికీ కూడా చేశారనమాట. ఎందుకొరకు చేశారంటే, వాళ్ళకి బెనిఫిట్స్ రావడం కొరకు ప్రత్యేకమైన ఒక యూనిక్ ఐడి అనేది రావడం. ఆ యూనిక్ ఐడి కొడితే రైతుకు సంబంధించిన పంట పొలం యొక్క వివరాలన్నీ కూడా వచ్చేస్తాయి అనమాట. సేమ్ అదేవిధంగా ఇప్పుడు రైతులకు కౌలు చేసుకునేటువంటి వాళ్ళకి సంబంధించి కూడా ఇదే పద్ధతిని అయితే తీసుకురావాలని చెప్పి ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. అయితే మరికొన్ని వివరాలు అయితే తెలుసుకుందాం. ఈ యొక్క కౌలు గుర్తింపు కార్డు అంటే ఏంటి, ఇది ఎందుకు ఇస్తున్నారు ఏంటి అనేది తెలుసుకుందాము. ఈ యొక్క కార్డు యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే, ప్రస్తుతం చాలా మంది రైతులు ఇతర భూములు అంటే లీజు తీసుకుంటారు కదా, పండిస్తున్నారు. కానీ వారి యొక్క భూమి యజమాని పేరుపై ఉండడం వల్ల వారికి రావాల్సినటువంటి బెనిఫిట్స్ కూడా భూమి యజమానికి వెళ్ళిపోతున్నాయి. వీళ్ళు కౌలు మాత్రమే తీసుకుంటున్నారనమాట. అందువల్ల కౌలు రైతులకు ప్రత్యేకమైన గుర్తింపు కార్డు అనేది ఇవ్వాలని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. అయితే ఇక్కడ కార్డు ద్వారా వచ్చేటువంటి బెనిఫిట్స్ ఏంటంటే, పంట సబ్సిడీలు మరియు రుణాలు. బ్యాంకుల ద్వారా పంట రుణాలు పొందే అవకాశం అయితే ఉంటుంది. ఇప్పుడు మనం సిసిఆర్సి కార్డ్స్ అనేవి చూస్తూ ఉన్నాం అనమాట. వీటి ద్వారానే లోన్స్ అనేవి కూడా రావడం జరుగుతుంది అనమాట. అదేవిధంగా పిఎం కిసాన్, పిఎంఎఫ్బివై ఫసల్ బీమా యోజన, మరియు ఇప్పుడు మన యొక్క రాష్ట్ర ప్రభుత్వం అందిస్తున్నటువంటి అన్నదాత సుఖీభావ కూడా ఈ పథకం ద్వారా లబ్ధి చేకూరే విధంగా ప్లాన్ చేస్తుంది అనమాట. అదేవిధంగా ఇన్సూరెన్స్ కవరేజీ, మీ యొక్క పంట నష్టపోయినట్లయితే మీరు ఫసల్ బీమా యోజన కనుక రిజిస్టర్ అయ్యి ఉంటే మీకు ఇక్కడ పంట నష్ట పరిహారం అనేది ప్రభుత్వం ద్వారా అయితే వస్తుందన్నమాట. అదేవిధంగా వివిధ రకాల విత్తనాలు, ఎరువుల సబ్సిడీ కూడా ఈ యొక్క కార్డు ఉండడం వల్ల వస్తాయి. రైతుల యొక్క డేటాబేస్లో నమోదు, భవిష్యత్తులో కొత్త పథకాలు ఏమైనా వస్తే మీకు అవకాశం అనేది ఉంటుందని చెప్పి చెప్తున్నారు. అయితే వీటికి సంబంధించిన ఎలిజిబిలిటీ క్రైటీరియా ఒకసారి చూసుకున్నట్లయితే, రైతులు ఇతర భూమిని కౌలు పద్ధతులు అయితే సాగు చేయాలి. అంటే భూమి లేనటువంటి వాళ్ళు, భూమి యజమాని ఎవరైతే ఉంటారో భూమి ఉన్నటువంటి వ్యక్తి వారి దగ్గర నుంచి అయితే లీజు తీసుకొని చేసుకుంటూ ఉండాలి. అది కూడా లిమిట్ వచ్చేసి మినిమం 1 ఎకరాకు పైనే ఉండాలని చెప్పి చెప్తున్నారు. మాక్సిమం వచ్చేసి 2.5 ఎకరా లోపల అయితే ఉండాలని చెప్తున్నారనమాట. అదేవిధంగా భూమి యజమాని అనుమతితోనే కౌలు వ్యవసాయం జరగాలి. దీనికి సంబంధించి ఒక ఒప్పంద పత్రం కూడా రాసుకోవాలన్నమాట వీళ్ళు. దాన్ని మనము సింపుల్గా సిసిఆర్సి కార్డ్ అని అంటున్నాం అనమాట. పంట సాగు హక్కు చట్టం అని చెప్పి ఒకటి ఉంటుంది అనమాట మన యొక్క ఏపీలో. దాని ద్వారా అయితే ఒప్పందం కూడా చేసుకుంటారు. విలేజ్ లెవెల్లో అప్రూవల్ అనేది తెచ్చుకోవాలి. ఓకేనా. ఈ యొక్క రైతు పంట సాగు చేస్తున్నట్లు గ్రామ సచివాలయం లేదా విఆర్ఓ వెబ్లాండ్లో అయితే మీరు అప్డేట్ అయితే చేసుకోవాలన్నమాట. అయితే వీటికి ఈ యొక్క కార్డ్స్కి సంబంధించి అప్లికేషన్స్ అనేవి ఇంకా కూడా జరగలేదు. కాబట్టి ఒకవేళ అప్లికేషన్స్ కనుక జరిగినట్లయితే మీ దగ్గర ఉండాల్సినటువంటి డాక్యుమెంట్స్ ఏంటంటే, కౌలు రైతు యొక్క ఆధార్ కార్డు, భూమి యజమాని యొక్క ఆధార్ కార్డు,
పొలం పాస్బుక్, భూమి ఎవరి పేరు మీద అయితే ఉందో అంటే భూమి యజమాని యొక్క పొలం పాస్బుక్, అదేవిధంగా కౌలు రైతులకు సంబంధించినటువంటి ఈ యొక్క బ్యాంక్ అకౌంట్ డీటెయిల్స్, కౌలు రైతు యొక్క ఫోటో, అలానే పనిచేస్తున్నటువంటి మొబైల్ నెంబరు, సిసిఆర్సి కార్డు వీలైతే. సో ఈ విధంగా సిసిఆర్సి కార్డు అంటే ఏంటంటే కౌలు తీసుకున్నట్లు ఒక ఒప్పంద పత్రం అనేది చేసుకుంటారనమాట ఆన్లైన్లో. సో దాన్ని సిసిఆర్సి కార్డ్స్ అని అంటారనమాట. సో ఇవన్నీ కూడా అవసరమైతే అవుతాయి. సో అయితే ఇక్కడ ముఖ్యంగా మరొక సమాచారం అయితే ఉందండి. సో ఈ యొక్క సిసిఆర్సి కార్డ్స్ గురించి అయితే ప్రయోజనాలు ఇవే, అదేవిధంగా కావాల్సినటువంటి డాక్యుమెంట్స్ అయితే ఇవేనమాట. సో ఇక్కడ ఈ సిసిఆర్సి కార్డ్స్ వల్ల మీకు బెనిఫిట్స్ వస్తాయని భావిస్తున్నారా లేదనేది ఒకసారి కామెంట్ సెక్షన్లో తెలియచేయండి. అదేవిధంగా మనకు అందిన మరొక సమాచారం అంటే యూరియా కొరత అనేది ఉందన్నమాట ప్రజెంట్ ఏపీలో. ఈ యూరియా కొరత అరికట్టేదానికి సంబంధించి ప్రత్యేకమైన ఒక అవకాశం అనేది ప్రభుత్వం అనేది కల్పించబోతుంది అనమాట రైతులకు. ఇకపై కేవలం ఈ పంట నమోదు చేసుకున్నటువంటి రైతులకు మాత్రమే యూరియా అందుబాటులోకి అయితే ఉండబోతుంది. రాబోయే రబీ సీజన్ నుంచి పంపిణీలో ఆధార్ ఓటీపీ అనేది వెరిఫికేషన్ వ్యవస్థ అనేది అమలు చేస్తున్నారంట. సో దీని ద్వారా రైతు ఆధార్కి లింక్ అయినటువంటి మొబైల్ నెంబర్కి ఓటీపీ వస్తుంది. తద్వారా ధృవీకరణ పూర్తయి అవసరమైన యూరియా 3 విడతల్లో అందించబడుతుంది. అంతేకాకుండా యూరియా వాడకాన్ని తగ్గించే రైతులకు ప్రభుత్వం అదనంగా ప్రోత్సాహకం అయితే ఇస్తోంది. తగ్గించిన ప్రతి బస్తాకు కూడా 800 రూపాయల లెక్కన ఆర్థిక సహాయం అయితే లభిస్తుందని చెప్తుంది అనమాట. ముఖ్యంగా ఈ పంట నమోదుకు గడువు అక్టోబర్ 25 అని చెప్పున్నారు కాబట్టి ఈ లోపల రైతులు పంటకి సంబంధించినటువంటి బీమాలు పొందడం కొరకు మరియు ప్రభుత్వ పథకాలు పొందడం కొరకు ఖచ్చితంగా ఈ పంట నందు మీ యొక్క పంట వివరాలను నమోదు చేసుకోండి అని చెప్పి గుర్తు చేస్తుంది అనమాట. సో ఇక్కడ ముఖ్యంగా కౌలు రైతులకు సంబంధించి ఒక అప్డేట్ జరుగుతుంది. అదేవిధంగా సొంత భూమి కలిగినటువంటి రైతులకు సంబంధించి ఈ పంటలో నమోదు చేసుకోండి అని చెప్పి జరుగుతుంది అనమాట. సో త్వరలోనే ఈ యొక్క కౌలు గుర్తింపు కార్డులకు సంబంధించి ప్రభుత్వం సమాచారం అనేది అందించవచ్చు. ప్రస్తుతం ఒక మీటింగ్ అనేది కండక్ట్ చేస్తారనమాట వీటిని తీసుకొస్తే ఎలా ఉంటుందని. సో పైలట్ ప్రాజెక్ట్ కింద అయితే తీసుకుంటారు ఒక కొన్ని డిస్ట్రిక్ట్స్లో అయితే. సో వీటిని ఇంప్లిమెంట్ చేస్తారనమాట. అక్కడ కనుక సక్సెస్ అయినట్లయితే టోటల్ ఏపీ మొత్తంగా కూడా ఈ యొక్క కౌలు గుర్తింపు కార్డులు అనేవి ఇచ్చేందుకు ప్రభుత్వం ముందుకు వస్తుంది అనమాట. సో ఇది ప్రస్తుతము కౌలు రైతులకు సంబంధించి ఉన్నటువంటి సమాచారం. ఇకపోతే అన్నదాత సుఖీభవ 10,000 రూపాయలు అనేటివి ఒకేసారి విడుదల చేస్తామని చెప్తుంది ప్రభుత్వము. సో మేబీ ఈ యొక్క కౌలు గుర్తింపు కార్డులు దీని కొరకు కూడా ఉపయోగపడవచ్చు అనమాట. సో కాబట్టి ఏదైనా సమాచారం వస్తే తప్పకుండా తెలియజేస్తానండి. రైతులందరూ కూడా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకేనా? ఈ ఇన్ఫర్మేషన్ జెన్యూన్ అండి. ఖచ్చితంగా ప్రూఫ్ ఉంటేనే మన ఛానల్లో వీడియో పోస్ట్ అవుతుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.